నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వాన్పిక్ పేరిట జగన్ కూటమి భారీ మోసం ఏపీ సీఎం కంపెనీలోకి 854 కోట్ల ముడుపులు 381 వాయిదాలతో 10 ఏళ్లుగా డిశ్చార్జ్ పిటిషన్ దశలోనే కేసు తిరుపతి దొంగ ఓట్ల కేసులో మరో 2 అధికారులపై చర్యలు తహసీల్దార్ డీటీలపై సస్పెన్షన్ వేటు నగరం విడిచి వెళ్లొద్దని ఆదేశం కృష్ణా బోర్డు సమ్మతి ఉంటేనే డ్యాంలపైకి అధికారులు జలశక్తి సమావేశం మినిట్స్ లో పేర్కొన్న కేంద్రం అవుట్లెట్లు అప్పగిస్తామని హామీ ఇవ్వలేదన్న ఉత్తమ్ ప్రపంచ సమస్యలకు ప్రజాస్వామ్యమే పరిష్కారమన్న రేవంత్ లండన్లో బ్రిటన్ ఎంపీలతో భేటీ గాంధీ పథమే మార్గదర్శకమని వ్యాఖ్య అయోధ్యలో 5వ రోజుకు చేరిన సంప్రదాయ క్రతువులు నేడు సరయు నదీ జలాలతో గర్భగుడి శుద్ధి అతిపెద్ద ప్రమిదను వెలిగించిన పూజారులు జమిలీ ఎన్నికలు అప్రజాస్వామికమన్న కాంగ్రెస్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్న ఖర్గే ఒకేసారి నిర్వహణ ఆలోచన వద్దంటూ కోవింద్కు లేఖ ప్రపంచ క్రీడల కేంద్రంగా భారత్ మారుతోందన్న మోదీ ఒలింపిక్స్ నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్నట్లు వెల్లడి ఖేలో ఇండియా క్రీడలు ప్రారంభం చంద్రుడి ఉపరితలంపై లూనార్ ల్యాండర్ను దించిన జపాన్ వ్యోమనౌకను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 5వ దేశంగా రికార్డు పన్నెండు వేల ఎకరాల భూములు 167 కోట్ల రూపాయలే భలే మంచి చౌకబేరం కదా ఆ రేటు అందరికీ కాదు జే గ్యాంగ్కే చౌకబేరం రైతులకు పక్కా మోసం ఎకరా సగటున 73,000 రూపాయలకు కొని 12.5 లక్షలకు అమ్ముకున్నారు ఇది జగన్ జైల్ మేట్స్కు తప్ప సామాన్య జనానికి సాధ్యపడని సంపాదన రాజశేఖర రెడ్డి జమానాలో వాన్పిక్ పేరిట ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాలో 12,000కు పైగా ఎకరాలను రైతుల నుంచి సేకరించి మరీ నిమ్మగడ్డ ప్రసాద్కు కట్టబెట్టారు ప్రతిగా జగన్ కంపెనీలోకి మళ్లిన ముడుపులు అక్షరాల 854 కోట్లు 10 ఏళ్ల క్రితమే సిబిఐ ఛార్జిషీట్ వేసిన 381 వాయిదాలతో ఈ కేసు విచారణ ముందుకు సాగడం లేదు నీకది నాకిది అంటూ జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత కంపెనీల్లోకి ముడుపులు స్వీకరించిన కుంభకోణాల్లో వాన్పిక్ కూడా ఒకటి 2011 ఆగస్టు 17న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ 2012 ఆగస్టు 17న నిందితులపై అభియోగ పత్రం దాఖలు చేసింది రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాల్లో వాడరేవు నిజాంపట్నం పోర్టుల్ని G2G విధానంలో అభివృద్ధి చేయడానికి 2006 ఏప్రిల్ 10న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్కాప్ చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన స్కోడా ఎక్స్పోర్ట్స్ కంపెనీ లిమిటెడ్ల మధ్య ఒప్పందం కుదిరింది దానికి అప్పుడు పెట్టిన పేరు నిజాంపట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ పోర్ట్ సిటీ కాంప్లెక్స్ నిప్కో కానీ 2007 జూలై 24న స్కోడా కంపెనీకి సాంకేతిక సామర్థ్యం లేదంటూ ఒప్పందాన్ని రద్దు చేశారు ఆ తర్వాత గల్ఫ్ దేశమైన రస్సల్ ఖైమా రాక్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ప్రాజెక్టులో రాక్ ప్రభుత్వానికి 51%, ఏపీ ప్రభుత్వానికి 49% వాటాగా ఉంటుందని తొలుత చెప్పారు ఒప్పంద కార్యక్రమానికి రాక్ రాజకుమారుడు హైదరాబాద్ వస్తున్నట్లు ప్రచారం చేశారు కానీ ఆయన బదులు రాక్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ రాకియా సీఈఓ ఖతర్ మస్సాద్ వచ్చారు అలా 2008 మార్చి 11న ఖతర్ మస్సాద్ ఏపీ ప్రభుత్వం తరపున అప్పటి పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కెవి బ్రహ్మానందరెడ్డి అప్పటి మంత్రి మోపిదేవి వెంకటరమణ ఛాంబర్లో సంతకం చేశారు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని నిమ్మగడ్డ ప్రసాద్ అప్పుడు అక్కడే ఉన్నారు ఆ తర్వాత కథ కొత్త మలుపు తీసుకుంది ప్రాజెక్టు అమలు నిమిత్తం భారత్ లో తమ భాగస్వామిగా మ్యాట్రిక్స్ ఎన్పోర్ట్ హోల్డింగ్స్ వ్యవహరిస్తుందని ఖతర్ మస్సాద్ 2008 మార్చి 29న ప్రభుత్వానికి లేఖ రాశారు అప్పట్నుంచి ఏపీ ప్రభుత్వంతో రాక్ సంప్రదింపులన్నీ ఆగిపోయాయి G2G పద్ధతిలో ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అమలు బాధ్యతలు ప్రైవేటు వ్యక్తైన నిమ్మగడ్డకు చెందిన మ్యాట్రిక్స్ ఎన్పోర్ట్ కు దక్కాయన్నమాట అంటే ఒప్పందంలోకి అనూహ్యంగా నిమ్మగడ్డ ప్రసాద్ ప్రవేశించారు ఓడరేవుల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టును పారిశ్రామిక కారిడార్ గా మార్చేసి దానికి వాడరేవు నిజాంపట్నం పోర్టు ఆధారిత పారిశ్రామిక వాడ వాన్పిక్ అని పేరు పెట్టారు ఏపీ ప్రభుత్వానికి మస్సాద్ లేఖ రాసిన రోజే రాకియా
రాకియా, నిమ్మగడ్డ కలిసి 3 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాన్పిక్ లో నిమ్మగడ్డకు 74%, రాక్ కు 26% వాటాలు నిర్ణయించుకున్నారు. అంతేకాదు వాన్పిక్ పై పూర్తి నియంత్రణ నిమ్మగడ్డకే దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగానే 3 డైరెక్టర్లను నియమించే అధికారం నిమ్మగడ్డకు దక్కింది. పైగా ఈ ఒప్పందాల విషయం ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లలేదు. ఇక్కడ రాకియాతో ఒప్పందం తర్వాతే నిమ్మగడ్డ ప్రసాద్ ఇందులోకి ప్రవేశించినట్లు పైకి కనిపిస్తున్నా తెర వెనుక కథంతా ముందస్తు కుట్రతో నడిపారని సీబీఐ తేల్చింది. అదంతా ఛార్జ్ షీట్ లో పొందుపర్చింది. నిమ్మగడ్డ ప్రసాద్ తన సోదరుడు నిమ్మగడ్డ ప్రకాష్ తో కలిసి 2008 జనవరిలో మ్యాట్రిక్స్ ఎన్పోర్ట్ హోల్డింగ్స్ ను ఏర్పాటు చేశారు. వైఎస్ ద్వారా లబ్ధి పొందిన ఇందు సంస్థకు డైరెక్టర్ గా ఉన్న ఏజే జగన్నాథన్ ను రస్సల్ ఖైమా ప్రభుత్వ సలహాదారుగా రంగంలోకి దించారు. ఏపీలో ఓడరేవుల ప్రాజెక్టు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రాక్ తరపున లేఖ రాయించారు. దానికి ముసాయిదా ఎంఓయూ కూడా జత చేశారు. ఆ తర్వాతే తతంగం నడిపారు. ఒప్పందంలోకి మ్యాట్రిక్స్ ప్రసాద్ వచ్చాక ప్రాజెక్టు పరిధిని అనూహ్యంగా 27,000కు పైగా ఎకరాలకు పెంచారు. ఫార్మా, విద్యుత్, మెరైన్, ఆగ్రో, ఆటో రంగాలకు చెందిన కారిడార్ ను ఏర్పాటు చేయలేదు. నిజాంపట్నం, వాడరేవు పోర్టులు ఆర్థికంగా లాభదాయకం కాదనే సాకుతో వాన్పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ద్వారానే వాన్పిక్ ప్రాజెక్టు చేపడతామని 2008 మేలో ప్రభుత్వానికి లేఖ రాశారు. అదే ఏడాది జూన్లో వాన్పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాథమిక మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వానికి సమర్పించింది. ఉమ్మడి గుంటూరులో 18,696 ఎకరాలు, ప్రకాశంలో 8,560 ఎకరాలు కలిపి మొత్తం 27,257 ఎకరాలు అవసరమని పేర్కొన్నారు. ఇన్ని వేల ఎకరాల ప్రాజెక్టు ప్రతిపాదనను వైఎస్ సర్కార్ కూలంకషంగా పరిశీలించకుండా రోజుల వ్యవధిలోనే వీటిని ఆమోదించింది. అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి జూన్ 24న సంతకం చేయగా అదే నెల 30న మంత్రిమండలి ఆమోదించింది. వాన్పిక్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ కు అవసరమైన పట్టా భూముల సేకరణ నిమిత్తం భూసేకరణ కమిటీని ఏర్పాటు చేస్తూ నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి మన్మోహన్ సింగ్ 2009 జూన్లో ఉత్తర్వులు ఇచ్చారు. కానీ వాన్పిక్ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం తెలపడానికి ముందే అంటే 2008లోనే కంపెనీ ఉద్యోగుల పేరిట భూముల కొనుగోళ్లు ప్రారంభించారు. భూసేకరణ అప్పగింతలో అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శామ్యూల్ అత్యుత్సాహం ప్రదర్శించారు. వాన్పిక్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. తర్వాత 12,731 ఎకరాల భూమిని వాన్పిక్ కు బదలాయించారు. వీటి కొనుగోలుకు 467 కోట్లు వెచ్చించినట్లు వాన్పిక్ రికార్డుల్లో చూపారు. ఇందులో గుడ్విల్, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఖర్చు కిందే 300 కోట్ల రూపాయలు చూపారు. అంటే 12,731 ఎకరాల కొనుగోలుకు వారు వెచ్చించింది 167 కోట్లు మాత్రమే. కారిడార్ అభివృద్ధి పేరుతో చిన్న రైతుల నుంచి బలవంతంగా పొందిన భూముల్లో నిమ్మగడ్డ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. ప్రభుత్వం ఎకరా సగటున 73,000 రూపాయల ధర నిర్ణయించి అప్పగిస్తే నిమ్మగడ్డ ఏకంగా 12.5 లక్షల చొప్పున విక్రయించుకుని లబ్ధి పొందారు. వాన్పిక్ లో ఎలాంటి కార్యకలాపాలు మొదలు కాకుండానే ఎకరా 12.5 లక్షల చొప్పున 87.5 కోట్ల రూపాయలకు 700 ఎకరాల భూమిని కోస్టల్ సిరోహి లిమిటెడ్ కు బదలాయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 4 కోట్ల రూపాయలకు పైగా అడ్వాన్స్ తీసుకున్నారు. మరో 900 ఎకరాల్ని షివ్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కు 99 ఏళ్ల లీజుతో 112.5 కోట్ల రూపాయలకు నిమ్మగడ్డ ఒప్పందం చేసుకున్నారు. అదనంగా 400 ఎకరాలు తీసుకునేలా ఆ ఒప్పందంలో పేర్కొంటూ అడ్వాన్స్ గా 16,88 లక్షలు తీసుకున్నారు. అలా వచ్చిన డబ్బును నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టారు. జగన్ కు చెందిన కార్మెల్ ఏషియా హోల్డింగ్స్, అప్పటి రఘురాం సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, వైఎస్ఆర్ ఫౌండేషన్, సిలికాన్ బిల్డర్స్లలో పెట్టుబడులకు, సండూర్, భారతిలో వాటాల కొనుగోలుకు 854 కోట్లు మళ్లించారు. ఈ పెట్టుబడులు లాభదాయకం కాకపోయినా అధిక ప్రీమియంతో వాటాలు కొనుగోలు చేశారని సీబీఐ ఛార్జిషీట్లో పేర్కొంది. A1 గా జగన్, A2 గా విజయసాయిరెడ్డి, A3 గా నిమ్మగడ్డ ప్రసాద్, A4 గా మోపిదేవి వెంకటరమణ, A5 గా ధర్మాన ప్రసాదరావు, A6 గా కేవి బ్రహ్మానందరెడ్డి, A7 గా డాక్టర్ మన్మోహన్ సింగ్, A8 గా ఎం శామ్యూల్, A9 గా నిమ్మగడ్డ ప్రకాష్, A10 గా వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, A11 గా జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, A12 గా రఘురాం సిమెంట్స్ కార్పొరేషన్స్ లిమిటెడ్, A13 గా కార్మెల్ ఏషియా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, A14 గా సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లు చేర్చింది. కానీ విచారణ ముందుకు సాగడం లేదు. నిందితులు ఒకరి తర్వాత ఒకరు హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. ఫలితంగా 10 ఏళ్ల కాలంలో వాన్పిక్ కేసు విచారణ సీబీఐ కోర్టులో 381 సార్లు, ఈడీ కోర్టులో 51 సార్లు వాయిదా పడింది. సీబీఐ అభియోగ పత్రం ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 2021 ఆగస్టు 16న ఛార్జిషీట్ వేసి 863 కోట్ల విలువైన ఆస్తుల్ని 2 విడతలుగా జప్తు చేసింది. వీటిలో జగన్, ఆయన గ్రూప్ కు చెందిన కంపెనీలవి 538 కోట్లు, నిమ్మగడ్డ, ఆయన గ్రూప్ కంపెనీలవి 325 కోట్లు. జప్తు చెల్లదని అపిలేట్ ట్రైబ్యునల్ తీర్పివ్వగా ఈడీ దాన్ని హైకోర్టులో సవాల్ చేసింది. వాన్పిక్ ప్రాజెక్టుకు చెందిన 12,500 ఎకరాలకు పైగా భూముల జప్తు చెల్లదని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును ఈడీ సవాల్ చేయగా
భూముల విడుదలపై యథాతథ స్థితి పాటించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తనపై కేసు కొట్టేయాలని నిమ్మగడ్డ వేసిన పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది. నిందితులపై సీబీఐ, ఈడీ మోపిన అభియోగాలు రుజువైతే నిందితులకు గరిష్టంగా యావజ్జీవ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 2 ఏళ్లకు పైగా శిక్ష పడితే ప్రజా ప్రతినిధులపై అనర్హత వేటు పడుతుంది. తద్వారా శిక్ష పూర్తయిన 6 ఏళ్ల వరకు పోటీ చేయడానికి వీలుండదు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైకాపా ఒత్తిళ్లకు తలొగ్గి ఓట్ల అక్రమాలకు పాల్పడిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేసిన ఎన్నికల సంఘం మరో 2 అధికారులపై చర్యలు తీసుకుంది. దొంగ ఓట్లకు పాల్పడ్డ అప్పటి తిరుపతి అర్బన్ తహసీల్దారు జయరాములు, డిప్యూటీ విజయభాస్కర్పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రస్తుతం తిరుపతి కలెక్టరేట్లో ఏవోగా ఉన్న జయరాములు, పుత్తూరు మండలం డీటీగా ఉన్న విజయభాస్కర్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ 2 అధికారులు తిరుపతి ఈఆర్ లాగిన్ ఐడిని ఉపయోగించి 34,000కు పైగా ఓటర్ గుర్తింపు కార్డుల్ని అక్రమంగా డౌన్లోడ్ చేశారు. అలా డౌన్లోడ్ చేసే అనుమతి, వెసులుబాటు ఈఆర్ఓకు మాత్రమే ఉంది. ఈఆర్ లాగిన్ ఐడితో వారు డౌన్లోడ్ చేసిన గుర్తింపు కార్డులు కొత్త ఓటర్లవి కాదని, ఓటును మరో చోటకు మార్చాలని దరఖాస్తు చేసుకున్న వారివి కాదని సస్పెన్షన్ ఉత్తర్వులో సీసీఎల్ఏ పేర్కొన్నారు. వారిద్దరూ ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశించారు. కృష్ణా బొడ్డు అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలపైకి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇంజనీర్లను, అధికారులను అనుమతించాలని కేంద్రం ఆదేశించింది. 2 ప్రాజెక్టులకు చెందిన ప్రాధాన్యంగా గుర్తించిన 15 కాంపోనెంట్లు, అవుట్లెట్లను నెల రోజుల్లోగా బోర్డుకు అప్పగించాలని ఆదేశించింది. ఈ మేరకు సాగర్ వివాదంపై ఇటీవల జరిగిన 2 రాష్ట్రాలతో జరిగిన సమావేశం మినిట్స్ను జలశక్తి శాఖ 2 రాష్ట్రాలకు పంపింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు చెందిన ప్రాధాన్యంగా గుర్తించిన 15 కంపోనెంట్లు, అవుట్లెట్లను నెల రోజుల్లోగా కృష్ణానది యాజమాన్య బోర్డు స్వాధీనం చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 17వ తేదీన ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం మినిట్స్లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. విస్తృత చర్చల అనంతరం 2 రాష్ట్రాలు పరస్పర అంగీకారం తెలిపినట్లు స్పష్టం చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు చెందిన 15 కాంపోనెంట్లను నెల రోజుల్లోగా కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆదేశించింది. ఇందుకు అనుసరించాల్సిన ప్రోటోకాల్స్ ఖరారుకు 2 రాష్ట్రాల ఈఎన్సీల స్థాయిలో బోర్డు మధ్య కసరత్తు చేసి వారం రోజుల్లోగా సమగ్ర ప్రణాళికతో రావాలని తెలిపారు. నాగార్జునసాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ పోలీసుల పటిష్ట నిఘా కొనసాగించాలని, బోర్డు అనుమతి తర్వాతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇంజనీర్లు, అధికారులను డ్యాం సైట్ వద్దకు అనుమతించాలని కేంద్ర రిజర్వు బలగాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సాగర్కు ముఖ్యమైన మరమ్మతుల పనులు తమ వైపు చేపట్టేందుకు 2 రాష్ట్రాలకు బోర్డు అనుమతించవచ్చని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కృష్ణానది యాజమాన్య బోర్డుకు వెంటనే నిధులను విడుదల చేస్తాయని మినిట్స్లో పేర్కొన్నారు. 17వ తేదీన జరిగిన సమావేశ నిర్ణయాలను సమీక్షించేందుకు పక్షం రోజుల్లో మరోమారు సమావేశం కానున్నట్లు తెలిపారు. కేంద్రం జారీ చేసిన మినిట్స్పై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖతో జరిగిన సమావేశంలో శ్రీశైలం, సాగర్ల కింద 15 అవుట్లెట్లను అప్పగిస్తామని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రతినిధులు ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వ ఆదేశాల మేరకే నిర్ణయం తెలియజేస్తామని మాత్రమే వెల్లడించారు. కేంద్రం జారీ చేసిన మినిట్స్లో నెల రోజుల్లోనే అప్పగించడానికి అంగీకరించినట్లు పేర్కొనడం శోచనీయమన్నారు. సమావేశంలో శ్రీశైలం, సాగర్ ఆపరేషనల్ ప్రోటోకాల్ అంశంపై చర్చకు అనుమతించలేదన్న ఉత్తమ్, అయినప్పటికీ తెలంగాణ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ ఇప్పటికీ జరగలేదని, ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు తాత్కాలికంగా 50% నిష్పత్తిలో 2 రాష్ట్రాలకు పంచాలన్నారు. ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించిన అంశాలను అపెక్స్ కౌన్సిల్కు నివేదించాలని సమావేశంలో తెలంగాణ స్పష్టం చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాతనే అప్పగింతపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ కోరగా, మినిట్స్లో మాత్రం తెలంగాణ అంగీకరించినట్లు పేర్కొనడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్న ఉత్తమ్, ఈ విషయాలపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఆపరేషనల్ ప్రోటోకాల్స్ సంపూర్ణంగా తెలంగాణకు ఆమోదయోగ్యంగా ఉంటేనే అప్పగింతకు అంగీకరిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వంపై హరీష్ రావు అనుమానపడాల్సిన అవసరం లేదని చెప్పిన మంత్రి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో ఎప్పుడూ ముందుంటుందన్నారు.
ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రజాస్వామ్యమే పరిష్కారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. లండన్లోని 1000 ఏళ్ల క్రితం నాటి చరిత్రాత్మక వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్లో రేవంత్ భారతీయ మూలాలు ఉన్న బ్రిటిష్ ఎంపీలతో సమావేశమయ్యారు. భారత్, బ్రిటన్ మధ్య బలమైన బంధం ప్రజాస్వామ్యమేనని సీఎం అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న హింస, ఉగ్రవాదం, హక్కుల హరణ వంటి సవాళ్ల విరుగుడుకు ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయటమే పరిష్కారమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సామాన్య రైతు బిడ్డనైన తాను ప్రజాస్వామ్యం వల్లనే సీఎం స్థాయికి చేరుకున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారత్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడిందని, మహాత్మా గాంధీ ఎంచుకున్న సత్యం, అహింస, న్యాయ పోరాటమే ఇప్పటికీ 2 దేశాలకు మార్గదర్శకమన్నారు. తెలంగాణ ప్రభుత్వం రుణాల ద్వారా ఈ వారం 1000 కోట్ల రూపాయలు సమీకరించుకోనుంది. గత వారం 2000 కోట్లు అప్పుగా పొందిన ప్రభుత్వం ఈ వారం 1000 కోట్లు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ బాండ్లను జారీ చేసింది. 22 ఏళ్ల కాలానికి జారీ చేసిన బాండ్లను ఆర్బీఐ మంగళవారం వేలం వేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3400 కోట్లు రుణాల ద్వారా సమీకరించుకుంది. తాజా అప్పుతో ఆ మొత్తం 4400 కోట్లకు చేరనుంది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కోసం నిర్వహిస్తున్న సంప్రదాయ ఆచార క్రతువులు 5వ రోజుకు చేరాయి. ఇవాళ రామమందిర గర్భగుడిని సరయు నది పుణ్యజలాలతో వేద మంత్రోచ్చారణల మధ్య ఆచార్యులు శుద్ధి చేయనున్నారు. అనంతరం వాస్తుశాంతి, అన్నదివాస కార్యక్రమాలను నిర్వహిస్తారు. నిన్న సాయంత్రం ప్రపంచంలోనే అతిపెద్ద మట్టి దీపాన్ని మందిర ప్రాంగణంలో వెలిగించారు. 1.25 క్వింటాల దూది, 21,000 లీటర్ల నూనె ఇందుకు ఉపయోగించారు. దేశంలోని పవిత్ర స్థలాల్లోని మట్టి, నదీ జలాలు, ఆవు పేడతో ఈ ప్రమిదను తయారు చేశారు. తర్వాత సరయు నది ఘాట్పై హారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. అయోధ్యకు వెళ్లిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లపై సమీక్షించారు. హనుమాన్ గరి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. రంగవల్లులు, పూలతో అలంకరించిన వాకిళ్లు దర్శనమిస్తున్నాయి. హనుమంతుడి జన్మస్థలిగా భావిస్తున్న కిష్కింద నుంచి ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది. కర్ణాటకలోని హంపి సమీపంలో ఉన్న కిష్కింద నుంచి బయలుదేరిన ఈ రథం మార్గ మధ్యలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను సందర్శించుకుంటూ అయోధ్యకు చేరింది. సీతమ్మ జన్మస్థలిగా చెబుతున్న నేపాల్లోని జనక్పురికి కూడా ఈ రథం వెళ్లి దర్శించుకుంది. దాదాపు 100 మంది భక్తుల బృందం రాముడి చిత్రాలు ఉన్న కాషాయ జెండాలు ప్రదర్శిస్తూ జై శ్రీరామని నినదిస్తూ ఈ రథం వెంట పయనించారు. 3 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ యాత్రను రామయ్య ప్రాణప్రతిష్ఠ నాటికి అయోధ్య చేరేలా ప్రణాళిక రచించామని శ్రీ హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి అభిషేక్ కృష్ణశాస్త్రి తెలిపారు. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడిపై ఉన్న అచంచల భక్తిని ఓ సాధువు వినూత్న రీతిలో చాటుకుని ఆశ్చర్యానికి గురిచేశారు. మధ్యప్రదేశ్లోని దామోహకు చెందిన సీర్భద్రి అనే సాధువు రాముడి చిత్రాన్ని ఉంచిన ట్రక్కును తన జుట్టుతో లాగుతూ 566 కిలోమీటర్ల దూర ప్రయాణాన్ని ప్రారంభించారు. దామోహ్ నుంచి అయోధ్య వరకు ఈ ప్రయాణం సాగుతోందని భద్రి చెప్పారు. జనవరి 11న ఈ క్లిష్ట ప్రయాణం ప్రారంభించిన ఆయన రోజుకు 50 కిలోమీటర్ల చొప్పున జుట్టుతో రథాన్ని లాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీకి చేరుకున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తయితే రామయ్య రథాన్ని లాగుతూ కాలినడకన మందిరానికి వస్తారని 1992లో ప్రతిజ్ఞ చేశారని భద్రి చెప్పారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 22న తెలంగాణలో సెలవు ప్రకటించాలని భాజపా ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణను శుద్ధి చేసిన బండి సంజయ్ పిచ్చి మొక్కలు తొలగించారు. శ్రీరాముడు అందరివాడని ఆయన భాజపాను ఆపాదించి ఈ విషయం వివాదాస్పదం చేయడం సరికాదన్నారు. సెలవు దిన 22వ తారీఖు మాత్రం దయచేసి సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ఇది ప్రజలందరూ కోరుకుంటున్నారు, ప్రజలందరూ ఆశిస్తున్నారు. మాకు కూడా నమ్మకం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి. మరి సహకరించాల్సిందిగా కోరుతాను. కావాలనే కొంతమంది అధికారులు, స్థానిక కొంతమంది నాయకుల ఒత్తిడికి తలొగ్గి 22వ తారీఖు నాడే ప్రత్యేకంగా కార్యక్రమాలు పెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ అధికారికంగా కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేయడం కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాముల వారి కార్యక్రమం, ఒక ధార్మిక కార్యక్రమం, పవిత్రమైన కార్యక్రమం. అల్లూరి జిల్లా అరకులోయలో నేడు జరగనున్న రా కదలిరా సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. అరకు పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం పార్టీ అరకు ఇన్ఛార్జి దున్నుదొర సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రేపు బాధ్యతలు స్వీకరిస్తారని సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. విజయవాడలో ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. అంతకుముందు ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద షర్మిల నివాళి అర్పిస్తారు. విజయవాడ చేరుకుని ఆహ్వాన కళ్యాణ మండపంలో పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని రుద్రరాజు తెలిపారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు చేపట్టిన దీక్ష 2వ రోజుకు చేరింది. కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని 5 ఏళ్లుగా రిమాండ్లో ఉన్న శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయవాడలో దీక్ష ప్రారంభించారు. తెలుగుదేశం సహా వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నాయకులు వారికి సంఘీభావం తెలిపారు. శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలని సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో దళిత సంఘాలు శ్రీరామ ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించాయి. సావిత్రి, సుబ్బరాజులను సంఘం నేతలు అక్కడకు తీసుకొచ్చిన సమాచారం తెలిసి భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ వద్దకు వెళ్తారేమో అని పోలీసులు, ప్రజా సంఘాలు, రాజకీయ నేతలను అడ్డుకున్నారు. ప్రపంచ స్థాయి క్రీడలకు భారత్ను కేంద్ర బిందువు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ క్రీడా కేంద్రంగా భారత్ మారే రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు. చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడల్ని మోదీ ప్రారంభించారు. ఇదే వేదిక నుంచి 250 కోట్ల విలువైన రేడియో, టీవీ ప్రసారాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం క్రీడల్లో అక్రమాటలకు స్వస్తి పలికిందని మోదీ అన్నారు. 2029లో యూత్ ఒలింపిక్స్, 2036లో ఒలింపిక్స్ పోటీల్ని భారత్లో నిర్వహించేందుకు ఎంతో పట్టుదలతో ఉన్నట్లు వివరించారు. 2028లో లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్ క్రీడల్లో ఎక్కువ పతకాలు సాధించే లక్ష్యంతో సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. టోక్యో పారా ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన చేశారని, ఆసియా గేమ్స్, ఆసియా పారా గేమ్స్లో చరిత్ర సృష్టించారని ప్రధాని గుర్తు చేశారు. దశాబ్ద కాలంలో క్రీడల సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. బీచ్ గేమ్స్ క్రీడా పర్యాటక అధ్యాయం భారత్లో మొదలైందని, తీర ప్రాంతాలకు ఎంతో మేలు చేసేలా ప్రణాళికలు చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. वर्षों में ऐसे अनेक इंटरनेशनल ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమాఖ్యవాదానికి ఇది విరుద్ధమని విమర్శించింది. జమిలీ ఎన్నికల అధ్యయనానికి కేంద్రం ఏర్పాటు చేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీకి లేఖ రాసిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దేశంలో బలమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలంటే జమిలీ ఎన్నికల ఆలోచన విరమించుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి మాజీ రాష్ట్రపతి హోదాను కేంద్రం దుర్వినియోగం చేసేందుకు అనుమతించవద్దని కోవింద్ను ఖర్గే అభ్యర్థించారు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుందని, అధ్యయనం, సంప్రదింపుల ప్రక్రియల వంటివి కంటితుడుపు చర్యలేనని ఆరోపించారు. కమిటీ కూర్పులో విపక్షాలకు ప్రాతినిధ్యం కల్పించలేదని గుర్తు చేశారు. జమిలీ ఎన్నికల కోసం కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను మధ్యలో రద్దు చేయాల్సి ఉంటుందని, అది ఓటర్లను వంచడమే అవుతుందన్నారు. కేంద్రం చెబుతున్నట్లుగా ఎన్నికల వ్యయం పెద్ద ఎక్కువేమీ కాదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆ స్వల్ప మొత్తాన్ని భరించేందుకు ప్రజలు సిద్ధమేనని ఖర్గే తెలిపారు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత కల్పించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టింది. రాబోయే 3 ఏళ్లలో భారతీయ భాషలోని ప్రతి కోర్సుకు సంబంధించిన స్టడీ మెటీరియల్ను విద్యార్థులకు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచాలని దేశవ్యాప్తంగా ఉన్నత పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించింది. యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్ఐఓఎస్, ఎన్సీఈఆర్టీ, ఇగ్నో వంటి రెగ్యులేటరీ సంస్థల ఆధీనంలోని అన్ని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు ఈ ఆదేశాలు పాటించాలని పేర్కొంది. పాఠశాల విద్యా విభాగం రాష్ట్రాల పాఠశాలలు, యూనివర్సిటీలు ఆదేశాలు అమలయ్యేలా చూడాలని సూచించింది. జాతీయ విద్యా విధానం 2020 సిఫార్సుల మేరకు విద్యలో బహుభాషావాదాన్ని ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు మాతృభాషలో చదువుకునే అవకాశం లభిస్తే మెరుగైన అభ్యాసన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొంది. బహుభాషా సంపదను దేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి సమర్థంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా దిగ్విజయంగా లూనార్ ల్యాండర్ను చంద్రుడి ఉపరితలంపై దించింది. జాబిల్లిపై వ్యోమనౌకను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 5వ దేశంగా జపాన్ నిలిచింది. అమెరికా, రష్యా, చైనా, భారత్ మాత్రమే చందమామపై ల్యాండర్లను దించగా ఇప్పుడు జపాన్ ఆ సరసన చేరింది. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ స్లిమ్ అనే ఈ తేలికపాటి వ్యోమనౌక శుక్రవారం రాత్రి 8:50 జాబిల్లిపై దిగింది. 2 రోవర్లు చందమామపై దిగాయని, వాటి నుంచి డేటా భూమికి అందుతోందని జపాన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ప్రస్తుతం బ్యాటరీలపైనే ఆధారపడి స్లిమ్ పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ల్యాండర్లోని సౌర ఫలకాల ఇబ్బంది తలెత్తి ఉండటమే దీనికి కారణమని భావిస్తున్నారు. ఫలితంగా ఇది పూర్తిస్థాయి విజయమేనా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. గతేడాది సెప్టెంబర్లో స్లిమ్ డింగిలోకి పయనమైంది. ఈ ప్రయోగం ద్వారా సరికొత్త ల్యాండింగ్ పరిజ్ఞానాన్ని జపాన్ పరీక్షిస్తోంది. అనుకున్న ప్రాంతంలో అత్యంత ఖచ్చితత్వంతో దిగడానికి ఈ సాంకేతికత తోడ్పడుతుంది. ఈ టెక్నాలజీ సాఫీగా పనిచేసిందా, నిర్దేశిత ప్రాంతంలోనే వ్యోమనౌక దిగిందా అన్నది ఇంకా వెల్లడి కాలేదు. పాకిస్తాన్, ఇరాన్ మధ్య చెలరేగిన ఘర్షణ చల్లారింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని తగ్గించడంతో పాటు ఉగ్రవాదంపై పోరులో పరస్పరం సహకరించుకోవాలని పాక్, ఇరాన్ నిర్ణయించాయి. ఈ విషయమై ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్, పాక్ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ మధ్య ఫోన్లో చర్చలు జరిగినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. పరస్పర విశ్వాసం, సహకార స్ఫూర్తితో తమతో కలిసి పనిచేయాలని ఇరాన్ కోరినట్లు వెల్లడించింది. అదే సమయంలో ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారంపై గౌరవాన్ని బలపరచాలని ఇరాన్కు సందేశం ఇచ్చినట్లు పేర్కొంది. తమ భూభాగాల్లో ఉండి ఇతర దేశాలపై దాడులకు తెగబడుతున్న ఉగ్ర సంస్థలను భూస్థాపితం చేయాలని పరస్పరం నిర్ణయం తీసుకున్నట్లు పాక్ తెలిపింది. ఇరు దేశాల రాయబారులు కూడా తిరిగి వచ్చే విషయంపైన చర్చలు జరిగినట్లు సమాచారం. ఇటీవల పాక్లోని బలూచిస్తాన్లోని జైష్ అల్ అదిల్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇరాన్ దాడి చేసింది. దాడిని తీవ్రంగా ఖండించిన పాక్, ఇరాన్ భూభాగంలోని ఉగ్రముఖలే లక్ష్యంగా దాడులు చేసింది.